బ్రో పార్క్ ఎందుకు వచ్చారు bro? మా దోస్తాడు మా తెలియకుండా పిల్లని తీసుకొని వచ్చింది బ్రో. అందుకోసం వచ్చాం మేము. దొరికిందా బ్రో? దొరకలే బ్రో, పార్క్ మొత్తం వెతికేస్తాం, ఎక్కడో ఉండవు. అందుకే మన స్కూటీ కాడికి వెతుకుతున్నాం, మన స్కూటీ దొరకలేదు. వచ్చిందని మీకు తెలుసు, పిల్లతోనే వచ్చిందని మీకు. మాకు వేరే వాడు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినాం. అంటే అతనికి లవర్ ఉందని మీకు తెలుసా? ఆ లవర్ లేదు, బట్ తెలియకుండా తీసుకొని వస్తున్నాం. మరి ఎంతమంది తీసుకొస్తున్నా తెలియదు మాకు కూడా, అందుకే పర్టికులర్ అలా దొరకకూడదని చూసినాం, కానీ దొరకలే. దొరకలేదా? వెతికారా లోపల? వెతికినాం బ్రో, పార్క్ మొత్తం వెతికినాము. మాకు ఈ ఒక రోజు వాకింగ్ అయిపోయింది ఈ రోజు, అట్లా దొరకలేదు. ఈసారి నెక్స్ట్ టైం చూద్దామని ఆగిపోయినాం. ప్రస్తుతానికి అయితే బండి ఉందో లేదా అని చూస్తున్నాం. బండి ఉందా? బండి లేదు బ్రో, వెతుకుతున్నాం అంతే బయట. మరి మీ ఫ్రెండ్ ఇచ్చింది అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ బ్రో, వాడు ఎప్పుడు తప్పియాడు. వాడు చూసి మా దగ్గరకు వచ్చింది, చూసి చెప్తేనే మేము వచ్చినాం. అంటే మీ ఫ్రెండ్ ఆటగాడంట? ప్లే బాయ్ వాడు, మాటలు బ్రో చూడ్డానికి హ్యాండ్సమ్ ఉన్నారా? బ్రో మీరే అంటారు ఫస్ట్ టైం హ్యాండ్సమ్ అని. ఒక్క పోరి వల్ల నాకు ఇంతవరకు నా అదే బాధ. నమ్మచ్చా? పడ్డోళ్ళు అని చెప్పారు. వాడిని అడుగు, వాడు మా ఇంటర్ క్లాస్మేట్ వాడు. అంతేనా? వాడిని అడుగు. బ్రో నమ్ముతావా బ్రో? పిల్లలు ఇద్దరం ఒకటేగా బ్రో, ఇద్దరం ఒకటే. అంతే డిసెంబర్ 31 వస్తా ఉంది, ఎట్లా సెలబ్రేషన్ ఎలా ప్లాన్ చేస్తావు? సెలబ్రేషన్ ప్లానింగ్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పోవాలా, వైన్స్ పోవాలా, మంది తీసుకోవాలి, వచ్చి కూర్చోవాలా, ఎగరాలా అంతే. పర్టికులర్ గా మెన్షన్ గా చేయదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ప్లానింగ్ ఏం లేదు, చేస్తూనే ఉండాలి. 31 రోజు ఒకటే రోజు మేము ప్లానింగ్ కాదు, ఒక 29 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 29 నుంచి ఫస్ట్ వరకు, ఫస్ట్ కు అయిపోయిన తర్వాత సెకండ్ కి ఎగ్జామ్ ఉంది, సెకండ్ కి ఎగ్జామ్ రాసి రావాలి. మళ్ళీ జనవరి 2 తారీఖు నుంచి అమ్మ సాక్షి చెప్తున్నాం, మందు మానేస్తున్నా. అంటే ఎగ్జామ్ ఏం రాస్తారు? అంటే ఏం మాట్లాడుకున్నారు అది రాస్తారు? ఎగ్జామ్ లో అది కంటెంట్, మన ఇప్పుడు బుక్ లో ఏం కంటెంట్ ఉందో అదే రాసాం బ్రో. మాట్లాడుకుని రాసి అంటాడు 3 రోజులు సిట్టింగ్ చేస్తా అంటున్నావు ఇంట్లో తెలుసా? అంటే అది ఎందుకంటే 3 రోజులు సిట్టింగ్ ఎందుకంటారు అంటే, ఒక రేపు వెళ్ళి నా బర్త్డే ఉంది, నా బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో అది అంటే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి? క్వాలిటీస్ అని ఏం లేదు బ్రో. ఈడ ఇటుకోకి ఆడ అటుకోక వద్దు, ఒక మంచి పేరు అయితే చాలు. ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎట్లా ఉన్నారు అనుకుంటారు? అమ్మాయిల గురించి అయితే చెప్పలేను బ్రో ఈ జనరేషన్ లో. ఎందుకు బ్రో అంత మాట అన్నా? ఈడపోయి బేబీ అంటది, ఆడిపోయి నాన్న అంటది. అందరూ అట్లా ఉండరు కదా? ఉంటారు బ్రో కొంతమంది, అందరని నేను అంటలేను, కొంతమంది అంటున్నా. మొత్తానికి 3 days సెలబ్రేషన్, మొత్తం 3 days సెలబ్రేషన్ బ్రో. అయితే 31st అది చేసేది ఏదైతే ఉందో అది మన సంప్రదాయం కాదు, అది ఆంగ్లేయుల సంప్రదాయం అని అంటా ఉన్నారు. దాన్ని ఎలా అంటావు? అంటే మాకు వాళ్ళ గురించి అవసరం లేదు. 31st అని మనకు 31st రాకుండా పర్లేదు, అది ప్రతి మంత్ వస్తుంది, 2-3 మంత్లు రాదు 31st. సో ఈ మెన్షన్ ఎందుకు వచ్చిందంటే, పాత సంవత్సరాల నుంచి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము. అది ఆంగ్లేయులైనా సరే మన ఇండియాలో మన తెలుగు వాళ్ళు పాటిస్తారు కాబట్టి మేము కూడా పాటించడం తప్పదు కాబట్టి, సో మేము కూడా పాటిస్తాం. ఇప్పుడైతే లవర్ లేదని అంటున్నాం, సరే ఉందని అనుకుందాం, తను బ్రేకప్ చెప్పింది, వేరేతో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తే రిటర్న్ వస్తే ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను బ్రో, కుర్చీ మడత పెడతా. అంటే తప్పైపోయింది క్షమించాను అట్లెట్లు ఒప్పుకుంటారు బ్రో? ఇప్పుడు అవ్వగాదు పోవాలంటే ఇట్లా కష్టం కదా. సరే నువ్వు దారి నువ్వు చూసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎందుకు వస్తావు? నువ్వే కావాలి. నేను యాక్సెప్ట్ చేయను బ్రో, కుర్చీ మడత పెట్టేస్తాను.